ఓం నమః శివాయ. మిత్రులారా, ప్రతి కష్టానికి ఒకరోజు ఫలితం ఉంటుందని అంటారు. మనం ఓపికగా ఉండి సరైన సమయం కోసం వేచి ఉండాలి. నన్ను నమ్మండి, ఏ కష్టమైనా వృధా కాదు. మీరు ఎంత కష్టపడి చేసినా దాని తీపి ప్రతిఫలాన్ని మీరు త్వరలోనే లేదా తరువాత పొందుతారు. మరియు ఈరోజు మేము నా ప్రియమైన సింహరాశి స్నేహితులతో మాట్లాడబోతున్నాము. అక్టోబర్ 7 నుండి 30 అక్టోబర్ 2025 వరకు ఉన్న కాలం మీకు ఎలాంటి కొత్త బహుమతులు మరియు అభ్యాసాలను కలిగి ఉందో మనం నేర్చుకుంటాము. మరియు నేను మీకు చెప్తాను, ఇది సాధారణ సమయం కాదు. ఇది అసాధారణమైన కాలం, ఎందుకంటే ఈ సమయంలో ఆకాశంలో ఒక పెద్ద గ్రహ ఆట జరుగుతోంది. 1 లేదా 2 కాదు, 5 ప్రధాన గ్రహాలు బృహస్పతి, అంగారకుడు, బుధుడు, సూర్యుడు మరియు శుక్రుడు తమ కదలికలను మరియు స్థానాలను మార్చుకుంటున్నారు. ఇంకా 3 అత్యంత శక్తివంతమైన మరియు మర్మమైన గ్రహాలు శని, రాహువు మరియు కేతువు వారి తీక్షణమైన చూపులతో మీ జీవితంలోని వివిధ కోణాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కొంతమంది పని కన్ను మూసేలోపు పూర్తయ్యే సమయమిది. ఈలోగా కొందరు తమ ఆరోగ్యం మరియు సంబంధాలపై కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కాబట్టి మరింత ఆలస్యం చేయకుండా ఈ ఉత్తేజకరమైన జ్యోతిషశాస్త్ర ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఈ వారం అక్టోబర్ 7 నుండి 30 వరకు మీ జీవితంలోని ఏ పేజీలు బంగారు సిరాతో వ్రాయబడతాయి మరియు మీరు ఎక్కడ కొంచెం జాగ్రత్తగా ముందుకు సాగాలి అనే దాని గురించి మనం లోతుగా పరిశీలిస్తాము. అక్టోబర్ 7 నుండి 30 వరకు ఈ కథను అర్థం చేసుకోవడానికి సింహరాశి, ఈ గ్రహాలన్నీ కలిసి రాస్తున్న ఆకాశంలో విప్పుతున్న లోతైన తిరుగుబాటును మనం మొదట అర్థం చేసుకోవాలి. ఈ నెల వైరుధ్యాలతో నిండి ఉంది. ఒకవైపు మీకు పురోగతికి అపారమైన అవకాశాలు ఉండగా, మరోవైపు కొన్ని సవాళ్లు కూడా పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఈ మొత్తం కాలం యొక్క దిశ మరియు స్థితిని నిర్ణయించే ప్రధాన గ్రహ మార్పులను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ఈ కాలంలో అతిపెద్ద శుభవార్త బృహస్పతి బలోపేతం కావడం. ఈ కాలంలో లేదా ఈ మొత్తం సంవత్సరంలో అతిపెద్ద మరియు అత్యంత సానుకూల అద్భుతం, జ్ఞానం మరియు అదృష్టానికి దేవుడైన బృహస్పతి అక్టోబర్ 18న మీ 12వ ఇంట్లోకి, తనకు అత్యంత ప్రియమైన మరియు శక్తివంతమైన రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు జరుగుతుంది. ఒక గ్రహం దాని ఉన్నతమైన రాశిలో ఉన్నప్పుడు అది అద్భుతమైన ఫలితాలను ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బృహస్పతిలో ఈ మార్పు మీకు విదేశీ ప్రయాణాల ద్వారాలను తెరుస్తుంది, సంవత్సరాల నాటి అప్పుల నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది మరియు మీ మనస్సులో ఆధ్యాత్మికత యొక్క కొత్త మెరుపును రగిలిస్తుంది. ఇప్పుడు అతిపెద్ద జాగ్రత్త గురించి చర్చిద్దాం, అది సూర్యుని బలహీనత. సింహరాశివారికి సూర్యుడు కేవలం ఒక గ్రహం కాదు, అది మీ రాజు. అది మీ రాశి యొక్క అధిపతి. ఇది మీ వ్యక్తిత్వాన్ని, మీ ఆత్మను మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. అక్టోబర్ 17న ఇదే సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ అది బలహీనంగా లేదా బలహీనంగా మారుతుంది. సహజంగానే రాజు బలహీనంగా భావించినప్పుడు అది తప్పనిసరిగా దాని ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ సంచారము మీ ఆరోగ్యానికి కొంత బలహీనతను మరియు ఆత్మవిశ్వాసంలో స్వల్ప తగ్గుదలను తెస్తుంది. అందువల్ల మీరు ఇక్కడ మీ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శుక్రుడు మీ కెరీర్ మరియు కుటుంబానికి ఒక చిన్న సవాలును తెస్తున్నాడు. మీ 10వ ఇంటికి శుక్రుడు అధిపతి. ఇది మీ వ్యాపారం మరియు ఆధ్యాత్మిక గృహం. అక్టోబర్ 9న శుక్రుడు మీ 2వ ఇల్లు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ అది బలహీనపడుతుంది. ఇది మీ పని మరియు ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంట్లో మీకు కొంచెం అసంతృప్తి లేదా సామరస్యం లేకపోవడం అనిపించవచ్చు. ఇది జ్యోతిషశాస్త్రం యొక్క అద్భుతం. ఇక్కడ ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకుంటుంది. ఈ సవాలుకు అవకాశం కల్పించడం బుధుడు మరియు శుక్రుడి రాశి పరివర్తన రాజయోగం. అక్టోబర్ 9న శుక్రుడు బలహీనపడినప్పుడు అది బుధుడు ఇంట్లో మరియు బుధుడు తన సొంత ఇంట్లో ఉంటుంది. ఈ గృహాల గ్రహమార్పు చాలా శుభప్రదమైన రాశి పరివర్తన రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఇది శుక్రుడి బలహీనత వల్ల కలిగే నష్టాలను గణనీయంగా భర్తీ చేస్తుంది. ఈ రాజయోగం మీ జ్ఞానం మరియు మధురమైన మాటలతో సమస్యలను పరిష్కరించడానికి మీకు అపారమైన శక్తిని ఇస్తుంది. మరియు మిత్రులారా, కుజుడు మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేయడానికి వస్తున్నాడు. దాని స్వంత రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు మీ 9వ ఇంటికి అధిపతి, అంటే అదృష్టం. నెల చివరిలో అక్టోబర్ 27న
ఈ శక్తివంతమైన గ్రహం మీ 4వ ఇల్లు వృశ్చికం దాని స్వంత రాశిలోకి ప్రవేశిస్తుంది. అదృష్టానికి అధిపతి ఆనంద గృహంలోకి మరియు దాని స్వంత రాశిలో ప్రవేశించడం ఆస్తి, వాహనాలు మరియు మీ తల్లి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలకు ఒక వరం కంటే తక్కువ కాదు. చివరకు ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలలో శని ఉపశమనం పొందుతున్నాడు. మీ ఆరోగ్య మరియు అనారోగ్య గృహాన్ని నియంత్రించే గ్రహం అయిన శని అక్టోబర్ 3 నుండి పూర్వభాద్రపద శుభరాశిలో ఉన్నాడు. ఇది చాలా ప్రయోజనకరమైన మార్పు. ఇది మీకు పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు మీ ఆదాయ వనరులకు స్థిరత్వాన్ని తెస్తుంది. కాబట్టి ఈ సమయం ఎంత అస్థిరంగా ఉందో మీరు చూడవచ్చు. ఒకవైపు మీ రాశిచక్రం యొక్క అధిపతి బలహీనపడుతున్నాడు, మరోవైపు అదృష్టానికి అధిపతి అయిన బృహస్పతి మరియు కుజుడు బలమైన మద్దతును అందించడానికి వస్తున్నారు. సరైన సమయంలో సమతుల్యం చేసుకోవడానికి మరియు సరైన తీగను కొట్టడానికి ఇది సమయం. లోతుగా పరిశోధిద్దాం మరియు ఈ గ్రహాలు మీ జీవితంలోని ప్రతి అంశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అర్థం చేసుకుందాం. సింహరాశి, మీరు ఈ నెల అంతా మీపై దృష్టి పెట్టాలి. ఛాయాగ్రహం కేతువు మీ మొదటి ఇంట్లో ఉన్నాడు. ఇది కొన్నిసార్లు ప్రపంచం నుండి మిమ్మల్ని నిర్లిప్తత లేదా నిర్లిప్తత అనుభూతి చెందేలా చేస్తుంది. మీరు పెద్ద సమావేశంలో కూడా ఒంటరిగా అనిపించవచ్చు లేదా మీ స్వంత నిర్ణయాలను అనుమానించవచ్చు. చింతించకండి. కేతువు ప్రభావం వల్ల మీరు బయటి ప్రపంచం నుండి దృష్టి మరల్చి ఆత్మపరిశీలన చేసుకునే అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం విషయానికొస్తే అక్టోబర్ 3 నుండి శని సంచారం గణనీయమైన ఉపశమనం కలిగించింది. మీరు చాలా కాలంగా కడుపు సమస్యలు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, కాళ్ళు లేదా వెన్నునొప్పి వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతుంటే ఆ సమస్యలలో మీరు గణనీయమైన మెరుగుదలను చూస్తారు. మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి మరియు యోగా, వ్యాయామం లేదా ఉదయం నడక వంటి కొత్త ఆరోగ్యకరమైన అలవాటును ప్రారంభించడానికి మీరు ప్రేరణ పొందుతారు. కానీ ఇక్కడ అతిపెద్ద హెచ్చరిక సంకేతం అక్టోబర్ 17న మీ రాశిచక్రానికి అధిపతి అయిన సూర్యుడు దాని అత్యల్ప స్థితిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మీ ప్రాణశక్తిని, మీ తేజస్సును మరియు మీ విశ్వాసాన్ని సూచిస్తాడు. సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు వివరించలేని అలసట, శక్తి లేకపోవడం మరియు స్వీయ సందేహం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల అక్టోబర్ 17 తర్వాత మీ ఆరోగ్యాన్ని తేలికగా తీసుకోకండి. పోషకమైన ఆహారం తినండి, తగినంత నిద్ర పొందండి మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఏవైనా వాదనలు లేదా కార్యకలాపాలను నివారించండి. ఈ సమయం మీ కెరీర్ పరంగా మిశ్రమ అనుభవాలను తెస్తుంది. మీ 10వ ఇంటికి, కార్యస్థానానికి శుక్రుడు అధిపతి. అక్టోబర్ 9 నుండి శుక్రుడు మీ 2వ ఇంటిలో, దాని బలహీనమైన రాశి అయిన కన్యారాశిలో సంచరిస్తాడు. దీని అర్థం మీరు మీ పని పట్ల కొంత అసంతృప్తిని అనుభవించవచ్చు. మీరు కొత్త ప్రాజెక్ట్ లేదా అవకాశాన్ని పొందవచ్చు, కాని అది మీరు ఊహించినట్లు కాకపోవచ్చు. మీ ఉద్యోగం లేదా వ్యాపారం గురించి మీకు అసౌకర్యం అనిపించవచ్చు. ముఖ్యంగా అక్టోబర్ 9 మరియు 24 మధ్య మీరు ముఖ్యమైన పెట్టుబడి పెట్టడం లేదా ఉద్యోగాలను మార్చడం వంటి ఏవైనా ప్రధాన వ్యాపార నిర్ణయాలను జాగ్రత్తగా పరిగణించాలి. ఎవరిచేతనైనా ప్రభావితం చేయబడకుండా లేదా ప్రలోభాలకు గురికాకుండా ఉండండి. ఈ సమయంలో మీ వ్యాపార రహస్యాలను పంచుకోవడం మానుకోండి, ఎందుకంటే సమాచారం లీక్ అయ్యే ప్రమాదముంది. కాని నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇక్కడ ఒక ప్రాణరక్షకుడు ఉన్నాడు, బుధుడు మరియు శుక్రుని రాశి పరివర్తన రాజయోగం. దీని అర్థం శుక్రుడు బలహీనంగా ఉన్నప్పటికీ జ్ఞానం మరియు కమ్యూనికేషన్ దేవుడు బుధుడు మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తాడు. మీ జ్ఞానం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలతో మీరు క్షీణిస్తున్న పరిస్థితిని కూడా నిర్వహించగలుగుతారు. మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి మద్దతు అందుతూనే ఉంటుంది. అంతేకాకుండా సంపద ఇంట్లో కర్మ ప్రభువు ఉండటం వల్ల మీ కెరీర్లో డబ్బు ప్రవహిస్తూనే ఉంటుందని మరియు మీ సంపద పెరుగుతుందని సూచిస్తుంది. అక్టోబర్ 24 తర్వాత మీ 4వ ఇంట్లో బుధుడు సంచరించడం వల్ల మరొక రాజయోగం ఏర్పడుతుంది. ఇది గణనీయమైన విజయాలకు దారితీస్తుంది. ఆర్థిక దృక్కోణం నుండి ఈ నెల మీకు ముఖ్యమైన శుభవార్తను తెస్తుంది. గత 2-3 సంవత్సరాలుగా ఆర్థిక పరిమితులు, పెరుగుతున్న ఖర్చులు మరియు అప్పుల భారంతో బాధపడుతున్న సింహరాశివారు ఇప్పుడు ఉపశమనం పొందుతారు. ఈ నెలలో మీరు ఒకటి నుండి కాకుండా బహుళ వనరుల నుండి సంపదను పొందుతారని గ్రహ సూచనలు స్పష్టంగా సూచిస్తున్నాయి.
దీనికి అతిపెద్ద కారణం అక్టోబర్ 3 నుండి శని శుభరాశిలోకి ప్రవేశించడం. ఇది ఆకస్మిక మరియు గణనీయమైన ఆర్థిక లాభాల అవకాశాన్ని సృష్టిస్తుంది. అదనంగా బుధదిత్య యోగం మరియు ధన యోగం వంటి శక్తివంతమైన యోగాలు మీ రెండవ ఇల్లు, సంపద, కుటుంబం మరియు వాక్కుల గృహంలో ఏర్పడుతున్నాయి. బుధుడు మీ 11వ ఇల్లు మరియు మీ రెండవ సంపద గృహం రెండింటినీ పాలిస్తున్నాడు. లాభం మరియు సంపద అధిపతుల మధ్య ఇంత బలమైన సంబంధం ఏర్పడినప్పుడు ఒకరు సమృద్ధిగా సంపదతో ఆశీర్వదించబడతారు. చట్టపరమైన విషయంలో ఇరుక్కుపోయిన లేదా మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి తిరిగి పొందలేని డబ్బును తిరిగి పొందే బలమైన అవకాశముంది. ఈ కాలంలో మీరు మీ జీవిత భాగస్వామి లేదా అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు లేదా మద్దతును కూడా పొందవచ్చు. వ్యాపార రుణం పొందడానికి ప్రయత్నించేవారు కూడా విజయం సాధిస్తారు. గ్రహాలు ఒక సలహాను అందిస్తున్నాయి. మీరు అందుకున్న అదనపు నిధులను ఉపయోగించి పాత అప్పులను ముందుగా చెల్లించండి. మీ ప్రసంగంపై శ్రద్ధ వహించండి, ఎందుకంటే బుధుడు యొక్క స్థానం మీ ప్రసంగాన్ని చాలా ప్రభావవంతంగా మారుస్తుంది. దీనిని మీరు ఆర్థిక ఒప్పందాలను ఖరారు చేయడానికి ఉపయోగించవచ్చు. సంబంధాల విషయంలో ఈ కాలం భావోద్వేగాల రోలర్కోస్టర్ రైడ్ కావచ్చు. మీ అవగాహన మరియు సహనాన్ని పరీక్షిస్తుంది. వివాహం మరియు భాగస్వామ్యాల ఇల్లు అయిన మీ 7వ ఇంట్లో రాహువు ఉండటం ఇప్పటికే కొంత గందరగోళాన్ని మరియు అనూహ్యతను సృష్టిస్తోంది. అక్టోబర్ 9 మరియు 24 మధ్య కాలం చాలా సున్నితమైనది, ఎందుకంటే మీ సంబంధాలకు బాధ్యత వహించే గ్రహమైన శుక్రుడు ఈ సమయంలో బలహీనమైన రాశిలో ఉంటాడు. దీని ఫలితంగా మీకు మరియు మీ భాగస్వామికి మధ్య పాత అణచివేయబడిన సమస్యలు తిరిగి తలెత్తవచ్చు. ఇది వాదనలకు దారితీస్తుంది. చిన్న విషయాలకే అపార్థాలు తలెత్తవచ్చు. అయితే బుధుడు మరియు శుక్రుడి రాజయోగం రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఈ కలయిక విభేదాలు ఉన్నప్పటికీ మీరు దృఢంగా ఉంటారని మరియు మీ భాగస్వామి మద్దతును పొందుతారని నిర్ధారిస్తుంది. ఈ కాలం మీ సంబంధంలో అతిగా భావోద్వేగానికి గురికాకుండా ఆచరణాత్మక విధానాన్ని అనుసరించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. సంబంధం విడిపోయి ఉంటే సయోధ్య మరియు సయోధ్యకు అవకాశముంది. ఈ సమయం మీ భాగస్వామి యొక్క నిజమైన స్వభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి కూడా మీకు సహాయపడుతుంది. మీ వివాహ గృహంపై బృహస్పతి 9వ కోణం మిమ్మల్ని ఏవైనా పెద్ద దురదృష్టాల నుండి రక్షిస్తుంది మరియు వివాహానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది. ఇప్పుడు కుటుంబానికి కేంద్రంగా ఉన్న సింహరాశిలో జన్మించిన వారి గురించి మాట్లాడుకుందాం. ఈ సమయం మీకు అనేక అనుభవాలను తెస్తుంది. మొదట ఇంటి వాతావరణం మరియు కుటుంబ సామరస్యం గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో శాంతి మీకు చాలా ముఖ్యమైనది. అక్టోబర్ 9 నుండి మీ రెండవ ఇల్లు, కుటుంబ గృహంలో శుక్రుడు బలహీనంగా ఉంటాడు. ఈ సమయంలో మీ కుటుంబ వాతావరణంలో కొంత ఉద్రిక్తతను మీరు అనుభవించవచ్చు. చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశముంది. ఇంట్లో సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీరు సాధారణం కంటే ఎక్కువ కృషి చేయాల్సి రావచ్చు. మీ మాటలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. కానీ చింతించకండి, కుజుడు మీ 4వ ఇంట్లో ఉన్నాడు. ఇది మీ కుటుంబ ఆనందాన్ని కాపాడుతుంది. అక్టోబర్ 27 తర్వాత కుజుడు మీ స్వంత ఆనంద ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ ఇంట్లోకి కొత్త శక్తి ప్రవహిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మరియు వాతావరణం చాలా సానుకూలంగా మారుతుంది. ఇప్పుడు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పినట్లుగా శుక్రుడి ప్రభావం మీ జీవిత భాగస్వామితో కొన్ని వాదనలకు దారితీయవచ్చు. కాని శుభవార్త ఏమిటంటే బుధుడు మరియు శుక్రుడి రాజయోగం మీ జీవిత భాగస్వామికి మీ సలహా మరియు మద్దతు అవసరమని మరియు మీ అభిప్రాయాన్ని విలువైనదిగా నిర్ధారిస్తుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి వారి పని రంగంలో కొంత ప్రమోషన్ లభించవచ్చని, మొత్తం కుటుంబానికి సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని కూడా బృహస్పతి కోణం సూచిస్తుంది. మీ పిల్లల పురోగతి ఈ నెలలో మీరు అత్యంత ఆనందాన్ని పొందే ప్రాంతం. మీ 5వ ఇంటిపై బృహస్పతి అనుగ్రహం పుష్కలంగా కురుస్తోంది. మీరు మీ బిడ్డకు సంబంధించిన ఏదైనా విషయం గురించి ఆందోళన చెందుతుంటే ఆ ఆందోళన ఇప్పుడు తొలగపోతుంది. వారి విద్య, ఆరోగ్యం లేదా వృత్తికి సంబంధించిన శుభవార్త మీకు అందే అవకాశముంది. పిల్లలు కావాలనుకునే జంటలకు ఇది చాలా అనుకూలమైన సమయం. శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయి. చివరగా మీ స్వంత ఆరోగ్యం మరియు మనస్సు, ఇంటిని జాగ్రత్తగా చూసుకునేటప్పుడు
మీరు తరచుగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోతారు. శని సంచారము మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు శక్తివంతంగా ఉంటారు. అయితే అక్టోబర్ 17 నుండి మీ రాశిచక్ర అధిపతి సూర్యుడు బలహీనపడినప్పుడు మీరు మీ పట్ల శ్రద్ధ వహించాలి. మీరు అసమంజసమైన అలసట లేదా ఆత్మవిశ్వాసం లేకపోవడం అనుభూతి చెందవచ్చు. లగ్నంలో ఉన్న కేతువు కొన్నిసార్లు మిమ్మల్ని ఒంటరిగా అనిపించేలా చేయవచ్చు లేదా మీ ప్రయత్నాలు ప్రశంసించబడలేదని భావించవచ్చు. ఈ సమయంలో మీకోసం సమయం కేటాయించాలని నేను మీకు సలహా ఇస్తున్నాను. మీరు ఆనందించే పని చేయండి మరియు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. సింహరాశివారు, ఈ నెలలో మీరు అత్యంత అసాధారణమైన మరియు సానుకూల ఫలితాలను అనుభవించే ప్రాంతం ఇది. అక్టోబర్ 18న బృహస్పతి మీ 12వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు విదేశీ ప్రయాణం మరియు రుణ ఉపశమనం విషయంలో విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అన్ని విషయాలు మాయాజాల ప్రోత్సాహాన్ని అనుభవిస్తాయి. మీరు వీసా, పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్ లేదా ప్యార్ కోసం ప్రయత్నిస్తూ పదే అడ్డంకులను ఎదుర్కొంటుంటే ఈ అడ్డంకులు ఇప్పుడు తొలగపోతాయి. దిగుమతెగుమతి వ్యాపారంలో పాల్గొన్నవారు గణనీయమైన విజయాన్ని అనుభవిస్తారు. ఈ బృహస్పతి సంచారము పాత అప్పుల నుండి ఉపశమనం పొందేందుకు దివ్యౌషధంగా కూడా పనిచేస్తుంది. ఆస్తి మరియు వాహనాలకు బృహస్పతి యొక్క 5వ అత్యంత శుభ అంశం మీ 4వ ఇల్లు ఆనంద గృహంపై వస్తుంది. ఈ అంశం ఆస్తికి సంబంధించిన అన్ని విషయాలపై దైవిక ఆమోద ముద్రలాంటిది. ఒక ఆస్తి ఒప్పందం చిక్కుకుపోయినా లేదా మీరు కొత్త ఇల్లు కొనాలని కలలు కంటున్నా ఆ కల ఇప్పుడు నిజమవుతుంది. నివాస మార్పుకు బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి. అక్టోబర్ 27న మీ అదృష్టానికి అధిపతి అయిన కుజుడు కూడా తన స్వంత రాశి అయిన వృశ్చిక రాశిలో ఈ 4వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఈ శుభ సంయోగం మరింత బలపడుతుంది. సంతోష గృహంలో భాగ్యేష్ స్థానం భూమి, భవనాలు మరియు వాహనాల ఆనందానికి రాజయోగం లాంటి పరిస్థితి. ఆస్తికి సంబంధించిన పాత వివాదాలను పరిష్కరించడానికి కూడా ఇది ఒక అద్భుతమైన సమయం. మీ 5వ మరియు 8వ గృహాలపై బృహస్పతి కోణం విద్య మరియు పిల్లలకు సంబంధించినది. పిల్లలను కనాలని ప్లాన్ చేస్తున్న జంటలకు ఈ సమయం చాలా శుభప్రదం. మీకు పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు అందవచ్చు. మీ పిల్లల విద్య మరియు ఆరోగ్యం పురోగమిస్తుంది. కాబట్టి ఈ మొత్తం చర్చ యొక్క సంవత్సరాన్ని అర్థం చేసుకుందాం. సింహరాశి, అక్టోబర్ 7 నుండి 30 వరకు ఉన్న ఈ కాలం మీకు పెద్ద మరియు నిర్ణయాత్మక మార్పుల సమయం. ఆర్థికంగా ఇది ఒక స్వర్ణకాలం. మీరు పాత అప్పుల నుండి విముక్తి పొందుతారు మరియు కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. నిలిచిపోయిన నిధులు తిరిగి పొందుతాయి. ఆరోగ్య దృక్పథంలో మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి గణనీయమైన ఉపశమనం పొందుతారు. అయితే అక్టోబర్ 17 తర్వాత మీరు మీ విశ్వాసం మరియు శక్తి స్థాయిలపై శ్రద్ధ వహించాలి. మీరు మీ కెరీర్లో ఓర్పు మరియు జ్ఞానాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. కొత్త అవకాశాలు తలెత్తుతాయి, కాని అవి పూర్తిగా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. సహకారం అలాగే ఉంటుంది. సంబంధాలలో మీరు అవగాహనను ఉపయోగించుకోవాలి. అక్టోబర్ 9 మరియు 24 మధ్య వాదనలను నివారించండి, కాని మీ భాగస్వామి మద్దతుగా ఉంటారు మరియు ఇది ఆస్తి మరియు విదేశీ వ్యవహారాలకు అసాధారణమైన అదృష్ట సమయం. ఈ రంగాలలో చేసే ప్రయత్నాలు 100% విజయవంతమవుతాయి. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన తేదీలపై శ్రద్ధ వహించండి. అక్టోబర్ 9న శుక్రుడు తన బలహీన స్థితిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు నుండి మీ కుటుంబం మరియు వృత్తి జీవితంలో ప్రత్యేక ఓర్పును పాటించండి. అక్టోబర్ 17న మీ రాశిచక్ర అధిపతి సూర్యుడు తన బలహీన స్థితిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు నుండి మీ ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం గురించి జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ 18న బృహస్పతి తన ఉన్నత స్థితిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు మీకు కొత్త అదృష్ట ద్వారాలను తెరుస్తుంది, ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు మరియు ఆస్తికి సంబంధించిన విషయాలలో. అక్టోబర్ 27న కుజుడు తన స్వంత రాశి అయిన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఏదైనా పనికి ఈ రోజు చాలా శుభప్రదం. ఈ కాలంలో మీరు చేసే అతి ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే కేతువు మీ లగ్నంలో ఉన్నాడు మరియు మీ రాశిచక్ర అధిపతి సూర్యుడు అక్టోబర్ 17 నుండి బలహీనపడతాడు. అందువల్ల మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడం మరియు హఠాత్తుగా లేదా తొందరపాటు నిర్ణయాలను నివారించడం మీ అతిపెద్ద సవాలు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు
దానిని పూర్తిగా పరిశోధించండి. ఈ గ్రహాల శక్తిని మీకు అనుకూలంగా మళ్లించడానికి మరియు సవాళ్ల ప్రభావాన్ని తగ్గించడానికి నేను చాలా సులభమైన మరియు ప్రభావవంతమైన చర్యలను పంచుకుంటున్నాను. మొదట, సూర్యభగవానుడిని బలోపేతం చేయండి. ఎందుకంటే మీ రాశిచక్రానికి అధిపతి అయిన సూర్యుడు బలహీనపడుతున్నాడు. అతన్ని శక్తివంతం చేయడం చాలా ముఖ్యం. ప్రతి ఉదయం మీ స్నానం తర్వాత రాగకుండ నుండి సూర్యభగవానుడికి నీటిని అర్పించి ఓం అరుణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రెండవది, మీ కెరీర్ మరియు కుటుంబ ఆనందానికి అధిపతి అయిన శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి, శుక్రుడి బలహీన స్థితి యొక్క ప్రభావాలను తగ్గించడానికి ప్రతిరోజూ మీ స్నానపు నీటిలో కొన్ని చుక్కల పెర్ఫ్యూమ్ లేదా రోజ్ వాటర్ జోడించండి. ఇది శుక్రుడి సానుకూల శక్తిని పెంచుతుంది. అలాగే ఏదైనా దేవత ఆలయంలో, ముఖ్యంగా భగవతి లేదా లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులను సమర్పించడం వల్ల శుక్రుడి ఆశీర్వాదం వస్తుంది. ఇది వృత్తి పురోగతి మరియు ఇంటికి శాంతిని తెస్తుంది. మూడవది, శివుడిని ఆశ్రయించండి. కేతువు యొక్క ప్రతికూల ప్రభావాలను శాంతపరచడానికి శివుడిని పూజించడం ఉత్తమ మార్గం. వీలైతే ప్రతిరోజూ శివలింగానికి నీటిని సమర్పించండి. ఈ పరిహారం మీకు మనశ్శాంతిని ఇస్తుంది మరియు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది. ఈ వివరణాత్మక విశ్లేషణ అక్టోబర్ 7 నుండి 30, 2025 వరకు మీ సమయాన్ని ఉత్తమంగా ప్లాన్ చేసుకోవడానికి మరియు జీవించడానికి మీకు సహాయపడుతుందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. గుర్తుంచుకోండి, గ్రహాలు వాటి స్వంత మార్గాల్లో కదులుతాయి. కాని ఆ కదలికలకు అనుగుణంగా మరియు మీ జీవితంలో అత్యంత అందమైన శ్రావ్యతను సృష్టించడం మీ ఇష్టం. మీ బలాలను గుర్తించండి. మీ బలహీనతలపై పనిచేయండి మరియు నమ్మకంగా ముందుకు సాగండి. మీరు ఈ వీడియోను ఆస్వాదించి అది మార్గదర్శకంగా అనిపిస్తే దయచేసి దీన్ని లైక్ చేయండి. సింహరాశిచక్రం యొక్క మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి. మరియు భవిష్యత్తులో మీరు ఇలాంటి సమాచారాన్ని అందుకోవడం కొనసాగించడానికి మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. రాబోయే సమయాలు మీ అందరికీ శుభప్రదంగా మరియు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. హర్ హర్ మహాదేవ్.